హలో వెల్కమ్ టు వంటస్ మాన్యా. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము ద్వారకా తిరుమల వచ్చాము. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించే అపార్ట్మెంట్ ఉంది కదా, సేమ్ అలానే ఊర్లో చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రూమ్స్, టెంపుల్కి దగ్గరలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. మన రైట్ సైడ్లో పెద్ద బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు వచ్చేసి టెంపుల్ మ్యాప్. టెంపుల్ లోపల ఎలా ఉంటుంది, టెంపుల్ ఎలా ఉంటుంది అవన్నీ అందుమే మెన్షన్ చేసి ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మనకి ఎంట్రన్స్లో ఒక టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్లో కార్కి, బైక్కి, ఆటోకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఫిక్స్ చేశారు. కార్కి వచ్చేసి మనకి 50 రూపీస్. మనకి టోల్ గేట్ రేట్లు అని చెప్పేసి అని పక్కన బోర్డు పెట్టారు. యాక్చువల్గా ఫాస్ట్గా రావడం వల్ల అది క్యాప్చర్ అవ్వలేదు. టికెట్ వచ్చేసి 50 రూపీస్. విఐపీస్ పాస్ ఉన్న వాళ్ళకైతే ఫ్రీ. అంటే జాబ్స్ చేసేవాళ్ళు, పోలీసులు, ఇలా ఏమైనా చేసే వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి, అవి చూపించడం వల్ల వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. సో మేము కార్ మీద వచ్చాం కాబట్టి పాస్ వచ్చేసి 50 రూపీస్. పాస్ కూడా నేను చూపిస్తాను. పాస్ వచ్చేసి ఇది. లోపలికి వెళ్ళాక మనం కార్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇంకా మనీ అనేది పే చేయని అవసరం లేదు. ఇక్కడ నుంచి టెంపుల్ మనకి దగ్గరలోనే ఉంటుంది. మనకి రైట్ సైడ్ అంతా కూడా పార్క్లా ఉంది. అలానే ఎక్కడ పడితే అక్కడ కార్లు అవి, బైక్స్ అవి ఆఫ్ చేసే ఉన్నాయి. మనకి షెల్టర్లా కూడా ఇచ్చారు, ఎక్కడైనా కూర్చోవచ్చు బైక్స్ మీద వచ్చే వాళ్ళు అయితే. సమ్మర్లో వెకేషన్కి రావడానికి చాలా బాగుంటుంది ఈ టెంపుల్. మనకి తిరుపతిలో పెద్ద టెంపుల్ ఉంది, దాని తర్వాత ఇది చిన్నది, ద్వారకా తిరుమల అని చెప్పేసి అని అంటారు. మొక్కులు మొక్కుకుంటారు ఇక్కడ చాలామంది. ఇక్కడ మొక్కుకున్నవి ఇక్కడే తీర్చాలంట, పెద్ద తిరుపతిలో తీర్చకూడదంట. చాలామంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ మనం ఎంట్రన్స్లో స్వామివారి దర్శనానికి రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్కింగ్ ఉంది. మనకి చెప్తున్నారు కొంచెం ఫ్రంట్కి వెళ్ళి కార్ పెట్టుకోమని చెప్పేసి. కార్ మేము ఫ్రంట్ పార్క్ చేసుకున్నాము, చేసి బ్యాక్కి వచ్చాము. టెంపుల్కి నడిచి వెళ్ళిపోవచ్చు. గుడి ద్వారం ఎదురుగా పెద్ద గేట్ పెట్టారు, అటు ఇటు గ్రిల్స్లా పెట్టారు. ఈ గ్రిల్స్లోంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు, చాలా ఖాళీగా ఉన్నాయి. మేము అందులోంచి వెళ్ళిపోయాము. ఇది గుడి ఎంట్రన్స్. ఒకటి వెళ్ళేది, ఒకటి వచ్చేది, 2 ఆర్చుల కింద పెట్టారు. అండ్ ఇక్కడ మొక్కుకున్న మొక్కులు ఇక్కడే తీర్చాలి, పెద్ద తిరుపతిలో తీర్చకూడదంట. అక్కడ మొక్కుకున్న మొక్కులు మాత్రం ఇక్కడ చెల్లించడానికి అవుతుందంట. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందంట. సో ఇక్కడ చెప్పారు వెళ్ళు. మనకి ఇక్కడ ఎదురుగా సెక్యూరిటీ వాళ్ళు కనిపిస్తున్నారు. సో మన లెఫ్ట్ సైడ్లో అలా నుంచుని ఉన్నారు. మనం అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి మనకు అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ గోవిందనామాలు పెడుతున్నారు. ఇంకొకటి వచ్చేసి ఈ గుడిలో స్వామివారికి అభిషేకం కూడా చేయరంట. స్వామి మీద ఒక్క చుక్క నీటి చుక్క కూడా వేయరంట. ఈ గుడి సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం 2 కళ్యాణాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి వైశాఖ మాసంలో అవుతుంది, ఇంకొకటి వచ్చేసి ఆశ్వీజ మాసంలో అవుతుంది. స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనం ఇచ్చారని, సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వీజ మాసంలో ప్రతిష్ఠించారని చెప్తున్నారు. మనకి ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. మనకు వచ్చేసి లోపలికి మొబైల్ని తీసుకెళ్ళినెవరు బయట పెట్టేయాలి, బయట లాకర్లో పెట్టేసుకోవాలి, లేదంటే ఎవరికైనా ఇవ్వాలి. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. మన లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి టాయ్స్ అవి ఉన్నాయి, రైట్ సైడ్ కూడా పెట్టారు. చిన్నపిల్లలకి వాళ్ళకి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనం తెచ్చుకున్న బ్యాగ్స్ ఏదైనా సరే మనీ తీసుకుని పెడతారు. ఇక్కడ వచ్చేసి మనకి కొబ్బరికాయలు, అరటిపళ్ళు అవి ఉన్నాయి. మేము వచ్చేసి మొత్తం సెట్ అంతా తీసుకున్నాము, అరటిపళ్ళు, కొబ్బరికాయలు అవి అన్నీ తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి 60 రూపీస్ తీసుకున్నారు. ఈ గుడిలో లోపల అటు ఇటు కూడా మనకి మండపాల్లో ఉంటాయి. దీనిలో మ్యారేజెస్ చేస్తారు. మనకి అన్నవరంలో ఎలా అయితే మ్యారేజెస్ చేస్తారో ఈ టెంపుల్లో కూడా మ్యారేజెస్ చేసుకుంటారు. చాలా ఫేమస్ ఈ టెంపుల్ కూడా. నేను మీకు చూపించగలను అన్నీ చూపిస్తాను, కొన్ని మిస్ అయితే ఏమనుకోవద్దు. ఇవి సెట్ అయితే తీసుకున్నాము, లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో మనకి కంట్రోల్ రూమ్ ఉంది. లెఫ్ట్ సైడ్లో స్వామివారి విగ్రహాలు, పటాలు అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. చాలా పెద్దది టెంపుల్, చాలా పెద్దది అయినా కూడా కొత్తవి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా ఫేమస్ అయింది టెంపుల్, అందుకని చెప్పేసి మనకి ఇలా చుట్టూ కంచెలా పెట్టారు. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి నిన్న సభ జరిగింది. ఇక్కడ భరతనాట్యము, నాట్య మండలి అవి అయ్యాయి. సో దానివల్ల ఇదంతా చేశారు. ఇక్కడ చైర్స్ ఇవన్నీ వేసి ఉన్నాయి. దీని పక్కన మనకి టెంపుల్ డైరెక్ట్ ద్వారం ఉంటుంది. ఇక్కడే మనకి మెన్షన్ చేశారు ఉచిత దర్శనం 100 రూపాయలు, 200 కూడా.
ఇది మెయిన్ ద్వారము. వచ్చేటప్పుడు మనం అందులోంచే వస్తాము, వెళ్ళేటప్పుడు మాత్రం సైడ్ నుంచి వెళ్ళాలి. నిన్న ఇక్కడ సభ జరిగింది, దానివల్ల అది మనకి రైట్ సైడ్లో ఉంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి టెంపుల్ ఆర్చ్ అదంతా కూడా. నా పక్కన ఉన్నదంతా ఏదైతే ఉందో దాని మీదే మనకి మ్యారేజెస్ జరుగుతాయి. మీకు వచ్చేటప్పుడు నేను చూపిస్తాను. అటు ఇటు కూడా ఉంటుంది ప్లేస్. ఇది మ్యారేజెస్ ఎక్కువ చేసుకోవచ్చు, మధ్యలో చాలా ప్లేస్ ఉంటుంది. దానిలోనే మనకి కోలాటం, నాట్యాలు ఇవన్నీ చేస్తారు. చాలా ఖాళీగా ఉంటుంది మొత్తం అంతా కూడా. లోపలికి మొబైల్ తీసుకెళ్ళకూడదని చెప్పేసి చెప్పారు. సో బయట లాకర్లో పెట్టేస్తున్నాం మేము. సో లోపల దేవుడిని చూపించడానికి అవ్వదు. ఇలా రాగానే ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనకి దేవుడు ఉన్నాడు. సో ఇక్కడితో వీడియో ఆఫ్ చేస్తాను, నేను బయట పెట్టేస్తున్నాను మొబైల్ వచ్చేసి. మెయిన్ ద్వారం అది. లోపల దర్శనం అయ్యాక అలానే బయటకు వస్తాను. సో దర్శనం కంప్లీట్ చేసుకుని వస్తాము. మేము లోపలికి వెళ్ళి వచ్చేసాము. లోపల కొబ్బరికాయ కొట్టడానికి కుదరదంట, సో బయట కొట్టమని చెప్పారు. సో బయట ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాము. కొట్టి ఒకటి ఇక్కడ వదిలేసి ఒకటి మనం తీసుకోవాలి. సో అలానే చేసాము. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. లోపలికి మొబైల్ తీసుకెళ్ళకూడదని చెప్పేసి అని తీసుకెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి మనకి గురు విష్ణువులు, సరస్వతి అందరూ ఉన్నారు. సో ఇక్కడే మేము కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాము. అది మెయిన్ గుడి అయిపోయింది, కంప్లీట్ చేసుకున్నాము. ఆ కొబ్బరికాయ అది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చాము. అలానే ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం కొంచెం ఫ్రంట్కి వస్తే మన లెఫ్ట్ సైడ్లో తూర్పు గోపురం అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఈ ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చ్లోంచే మనం బయటకు అయితే వెళ్ళాలి. ఇది తూర్పు గోపురం. దర్శనం అది అయిపోయాక అందులోంచే మనం బయటకు వస్తాము. పక్కన మనకి ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం తీసుకుని ఇందాక మేము కొబ్బరికాయ కొట్టాం కదా, అక్కడి నుంచి వచ్చేయాలి. నేను ఇందాక లోపలికి వచ్చేటప్పుడు మీకు ఒక గుడి చూపించాను కుడివైపున. ఆ గుడికి ఇప్పుడు వెళ్తున్నాం మేము. ఇందాక కూడా మీకు చెప్పాను కదా, నేను 100 రూపీస్ 200 రూపీస్ టికెట్స్ అవి ఇస్తున్నారని. ఈ స్టెప్స్ దగ్గర నుంచే దిగి ఆ దర్శనం టికెట్స్ అక్కడే ఉన్నాయి. ఆ టికెట్స్ తీసుకుని అలా లోపలికి వెళ్ళాము. దర్శనం కంప్లీట్ చేసుకుని అలా వచ్చాము. ఇదైతే టెంపుల్. సో ఇక్కడ చాలామంది ఉన్నారు, ఖాళీ లేదు. ఇది రావి చెట్టు. వెంకటేశ్వర స్వామి విగ్రహమే ఉంది ఇక్కడ కూడా. సో ఇక్కడ మేము అగరబత్తులు అవి వెలిగించి ఆత్కోపారం అవి ఇచ్చాము. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ఖాళీగా కూడా ఉంది, మరీ రష్ అది లేదు. అండ్ మేము వీకెండ్స్లో కూడా రాలేదు, నార్మల్గా ఇవాళ ఫ్రైడే, సో కొంచెం ఖాళీగా ఉంది. ఇక్కడ మనం అగరబత్తులు అవి వెలిగించిన తర్వాత అరటిపల్లికి గుచ్చేస్తే సరిపోతుంది. సో ఇది అయిన తర్వాత ఆర్తికోపారం వెలిగించాము. యాక్చువల్గా ఒత్తులు కూడా వెలిగించవచ్చు ఇక్కడ, కాకపోతే మేము ఒత్తులు తీసుకురాలేదు. సో అందుకని చెప్పేసి అని వెలిగించాము. వెలిగించి ఇది అయిన తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకున్నాము. మనకి ఈ గుడి కుడివైపున సుదర్శన పుష్కరిణి అని ఉంది. దానిలో మనం స్నానం అది చేయొచ్చు. వాటర్ అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. డ్రెస్ అది కూడా చేంజ్ చేసుకోవడానికి మనకి కుదురుతుంది. కుమార తీర్థం అని కూడా అంటారంట దాన్ని. ఇక్కడ చక్ర తీర్థం, రామతీర్థం అనే 2 స్నానఘట్టాలు ఉన్నాయి. ఇక్కడ రాళ్ళపై చక్రం ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తెప్ప ఉత్సవం జరుపుతారు. గ్రామం లోపల విలాస మండపం, శీర్ఘాతి మండపం, ఉగాది మండపం, దసరా మండపం, సంక్రాంతి మండపం అనే కట్టడాలు కట్టారు. సో పర్వదినాల్లో తీరు విధాల సేవ జరిగినప్పుడు ఆయా మండపాల్లో స్వామిని వేయింపు చూపి అర్చన ఆరగింపు ప్రసాదాన్ని వినియోగం జరుపుతారు. ఈ గుడికి 4 వైపులా 4 గాలి గోపురాలు ఉన్నాయి. మనకి గుడిలో పడమర వైపు తలనీలాలు సమర్పించుకునే కళ్యాణకట్ట ఉంది. కళ్యాణకట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి. ఆలయంలో ఉదయం 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ చేస్తారు. రాత్రి 9 గంటల వరకు పవలింపు సేవ అయ్యాక గుడి మూసివేస్తారు. ద్వారకా తిరుమలను దర్శించుకున్న భక్తులు తలనీలాలు ముక్కుగా సమర్పించుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. వెంకటేశ్వరుడు పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి పూర్వం ఆశ్రమ జీవం గడుపుతున్నప్పుడు తాను ఆవు పాలు తాగుతున్నాడని ఒక పశువుల కాపరి కోపంతో కొట్టడంతో తలపై ఆ దెబ్బకు కొంత చర్మం కందిపోయి జుట్టు తొలగిపోయింది. ఆ సంఘటన వల్ల వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ రూపానికి చిన్న మచ్చలా అనిపించిందని గాంధర్య కన్య యువరాణి అయిన నీలాదేవి అన్న అపురూపమైన కొప్పు నుంచి కొన్ని వెంట్రుకలను దేవదేవుని కోసం ఇచ్చిందంట. నీలాదేవి గౌరవార్థం భక్తులు ఇచ్చే మొక్కు కాబట్టి తలనీలాలు అంటారంట. అట్టి మొక్కు తీర్చుకునే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు.
ఈ టెంపుల్కి రావడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, తిరుపతి ఎవరైనా సరే మనకి ఇక్కడికి బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, బైక్స్ మీద కూడా రావచ్చు, ఆటోలు అవి కూడా రన్ అవుతాయి. చాలా త్వరగా అయిపోయింది మా దర్శనం అయితే. మేము కంప్లీట్ చేసుకున్నాము. ప్రసాదాలు మనకి గుడి బయట ఉంటాయి. గుడి మనకి కుడి చేతి వైపు ఉంటే ప్రసాదాలు మనకి ఎడమ చేతి వైపు ఉంటుంది. మధ్యలో మనకి రోడ్డు ఉంటుంది. సో ప్రసాదాలు తీసుకోవడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాము. నేను వీడియో క్లారిటీగా తీయడం కొంచెం కుదరలేదు. మనకి లోపల వెళ్ళగానే గర్భగుడికి అభిముఖంగా ద్వారకానికి అన్నమాచార్యుల విగ్రహాలు ఉంటాయి. పై భాగాన స్తనభుషువుల విగ్రహాలు ఉంటాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహారిని ఆనుకుని 12 మంది అభివ్లోహాల ప్రతిమలు ఉంటాయి. దీపారాధన మండపం ఉంది. ప్రధాన మందిరంలో ఆంజనేయ స్వామి, గరుడ స్వాముల చిన్న మందిరాలు ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభుజం ఉన్నాయి. చాలా ఉన్నాయి. నేను క్యాప్చర్ చేయడం అయితే నాకు కుదరలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే మళ్ళీ క్లారిటీగా తీయడానికి చూస్తాను. మనం చివరికైతే వచ్చేసాము. సో ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇందాక మేము ఇలానే వచ్చాము లోపలికి, సేమ్ అలానే మళ్ళీ బయటికి వెళ్తున్నాము. టెంపుల్ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసాము. ఇలా వాక్ చేసుకుని వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. లోపల మనకి పార్కింగ్ ఇచ్చారు. చాలా ఖాళీ ప్లేస్ ఉంది, కూర్చోవచ్చు కూడా. టెంపుల్ అటు సైడ్ ఉంది, ప్రసాదాలు ఇటు సైడ్ ఉన్నాయి. లోపలికి వెళ్తున్నాము. ప్రసాదం కౌంటర్ కూడా చాలా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా మనకి ఇటు సైడే ఇచ్చారు ప్లేస్. వాష్రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ప్రసాదానికి మనం అలా ఫ్రంట్కి వెళ్ళాలి. అక్కడ మనకి షెడ్లా కనిపిస్తుంది కదా, అవి ప్రసాదాలు. చాలా కౌంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కొన్ని రన్నింగ్లో ఉన్నాయి, కొన్ని ఆఫ్ చేస్తారు మనకి. సో క్లీన్ చేయాలి అవన్నీ కూడా. ప్రసాదం వచ్చేసి మనకి రవ్వ లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం కూడా ఇస్తారు. సో కొన్ని బయటికి వెళ్ళడానికి రాశారు, కొన్ని ప్రవేశం లేదు అని రాశారు. సో కౌంటర్స్ ఇవి రన్నింగ్లో లేవు. ఇటు సైడ్ అన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి. మేము దానిలోకి వెళ్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.